చూస్తే హేమ కమిటీ తరహాలోనే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటారు ఫర్దర్ గా? హేమ కమిటీ అంటే అది ఒక సిచ్యువేషన్ బేస్డ్ గా ఏర్పడింది. బికాజ్ ఎందుకంటే ఆ మంజు వారియర్, దిలీప్, సో వాళ్ళిద్దరు డివోర్స్ కి ఈ అమ్మాయి ఏదో సపోర్ట్ చేసింది, ఇంకొక యాక్ట్రెస్. సో అతని రహస్యాలన్నీ వచ్చేసేసి, అతని లీగల్ కాంటాక్ట్స్ అన్ని వచ్చేసేసి మంజు వారియర్ చెప్పడం, దానివల్ల వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవడం, అతను ఆ అమ్మాయి మీద పగ పెంచుకోవడము. సో ఆ అమ్మాయి అక్కడ ట్రావెల్ చేస్తుంటే ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేసి ఆ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేయడం, ఇదంతా తీసుకెళ్లేసేసి హేమ అనే ఆవిడ ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్ళడం. సో ఆవిడ ఒక కమిటీ ఫామ్ చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్డ్ గా జరిగింది. బట్ ఇక్కడ అలా జరగాలంటే మరి అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా జరగాలని మనం కోరుకోకూడదు కదా. మరి ఇలా జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు, పెట్టారు. అండ్ ఝాన్సీ గారు చాలా పొలైట్ గా మాట్లాడారు, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారు. యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఆర్ లో జానీ మాస్టర్ పేరు లేదని కూడా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ధైర్యంగా ముందుకొచ్చి కేసులు ఏదైతే పెట్టారో అది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది కాబట్టి అది పోలీసులు చూసుకోవాలి. ఏదో సెక్షన్ కింద కేసు పెట్టారు కాబట్టి పోలీసులు చూసుకోవాలి, కోర్టులో చూసుకోవాలి. మేము చేసేది ఏం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీకి. మా దగ్గరికి వస్తే మేము ఆ అమ్మాయి ఆపర్చునిటీస్ పోకుండా చూసుకోగలగడమే మేము చేయగలిగే పని, అంతకంటే ఏం చేయలేదు. ఎందుకంటే వెన్ దే ఆర్ బిగ్ యాక్టర్స్ లేకపోతే బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు ఎవరు ఏం చేయలేరమ్మా ఇక్కడ. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇప్పుడు మనం చూస్తే జానీ మాస్టర్ చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, రీసెంట్ గా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అది తీసుకునే లోపే ఈ ఎలిగేషన్ అనేది బయటకు వచ్చింది. అంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎలా చూడాలంటారండి? ఐ డోంట్ నో మా. ఇక్కడ టాలెంట్ ఈస్ డిఫరెంట్, క్యారెక్టర్ ఈస్ డిఫరెంట్ కదా. వ్యక్తిత్వానికి టాలెంట్ కి సంబంధం ఏముంది? యూ మైట్ బి ద టాప్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, బట్ నీ వ్యక్తిత్వం నీ టాలెంట్ కి సంబంధం లేని విషయం కదా ఇక్కడ. సరే, దాన్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఎలా మాయ చేసి మరి అమ్మాయిని ఒప్పిస్తారో, బెదిరిస్తారో, లేకపోతే ఇంకోటి చేస్తారో. ఎందుకంటే ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, పెద్ద హీరో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆ అమ్మాయికి ఆపర్చునిటీస్ ఇస్తాం, ఎక్కడ కెరియర్ నాశనం చేయమంటున్నారని ఒకరు ముందుకు వచ్చారంటే దర్ షుడ్ బి సంథింగ్, ఏదో స్ట్రాంగ్ ప్రూఫ్ ఉన్నట్లే కదా అక్కడ అర్థము. లేకపోతే మన సినిమా ఇండస్ట్రీలో మామూలుగా మనకెందుకు లేని జారుకునే రకాలు, అందరూ దొరికినట్లు దొరికి చాపలాగా చేతి నుంచి తప్పించుకునే రకాలే తప్ప ఇక్కడ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారంటే అంతో ఎంతో నిజం లేకపోతే ఎవరు అంత గట్టిగా భరోసా ఇవ్వరు. అంతో ఎంతో నిజం లేకపోతే నిన్న వచ్చి ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టారు. సో నిజానిజాలు ఫైనల్ గా దాన్ని ఎలా చేస్తారు? మరి ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పిందని చెప్తారో, లేకపోతే మోసం చేసిందని చెప్తారో, లేకపోతే డబ్బులు డిమాండ్ చేసిందని చెప్తారో, ఇంకోటి చెప్తారో, ఏం చెప్తారో. మరి ఆ అమ్మాయిని కల్ప్రిట్ కింద చూపిస్తారో, లేకపోతే విక్టిమ్ లానే ట్రీట్ చేస్తారో తెలీదు. సిచ్యువేషన్ ఫైనల్ గా ఎలా ఎంత క్రియేట్ చేసిన నిజానైతే ఎవరు దాచలేరు కదండి ఆవిడ. అంటే నిజానైతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెళ్ళైపోయి తనకేదో కిడ్ కూడా పుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయికి కేసు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మేబీ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్. నేను అదే అంటున్నా, టాలెంట్ కి వ్యక్తిత్వానికి సంబంధం లేదమ్మా. గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా గలీజ్ గా ఉంటాయి. ప్రాక్టికల్ గా నేను చాలా మందిని చూసాను స్కూల్ కాలేజ్ చదువుకునే రోజుల దగ్గర నుంచి. వాళ్ళ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, వ్యక్తిగతంగా చూస్తే వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా నీచంగా ఉంటాయి. సో బోత్ ఆర్ డిఫరెంట్. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే దీనికి సంబంధించి ఫైట్ చేస్తూ ఉన్నారు కూడా. బట్ కాకపోతే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అంటే విమెన్ కి సంబంధించి కూడా ఒక చిన్న డిఫర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక వర్గం విమెన్ కొంచెం దాన్ని డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంటే ఒకళ్ళు మాత్రం ఫైట్ చేస్తున్నారు కదా. అంతే కదమ్మా, ఇప్పుడు అందరి మెంటాలిటీస్ సమాజంలో ఒకటి కాదు కదా. సో మీ నేచర్ సబ్మిసివ్ గా ఉండే నేచర్ అవ్వచ్చు, నా నేచర్ డామినెంట్ నేచర్ అవ్వచ్చు, ఇంకొకరి తిరుగుబాటు నేచర్ అవ్వచ్చు, ఇంకొకరి భరించే మనస్తత్వం అవ్వచ్చు. సహజంగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే భారతదేశంలోనే కాదు వరల్డ్ వైడ్ ఆడదానికి అంటే ఓర్పుగా ఉండని నేర్పిస్తారు. మన దేశంలోనే నేర్పిస్తారంటే కాదు. ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ. అమ్మాయిలకి ఎంత అధికారం వచ్చినా, అమ్మాయిలు ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ కూడా రేషియో తక్కువ. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇక్కడ అమ్మాయి ఎప్పుడు ఓర్పుగానే ఉండాలని నేర్పిస్తారు. ఓర్చుకుంటూ ఉంటుంది తనకు జీవితంలో. ఎందుకంటే తను ఉద్యోగం చేసే చోట వర్క్ ప్లేస్ లో తనకి తన ఫ్యామిలీ అవసరాలు అవ్వచ్చు, లేకపోతే తన అవసరాలు అవ్వచ్చు, తన జీవితంలో ఎదగాలనుకోవచ్చు, తనకు గోల్ ఉండొచ్చు, లేకపోతే కుటుంబ భారాన్ని మోస్తుండవచ్చు. చాలా సిచ్యువేషన్స్ అమ్మాయి చుట్టూ ఉంటాయి. సో లేకపోతే తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే క్రమం వచ్చి ఎన్నో రకాల కారణాలతో అమ్మాయి ఒక చోట వర్క్ చేస్తూ ఉంటుంది. వెన్ షీ రైజెస్ హర్ వాయిస్ తనకు ఆటోమేటిక్ గా వర్క్ కోల్పోయే అవకాశం ఉంటుంది, మరో చోట వర్క్ వచ్చే అవకాశం కూడా ఉండదు. అలాంటప్పుడు నోరు మూసుకొని ఉంటారు కదా. ప్రతి ఒక్కరిది మనిషిది అవసరం అవసరం నోరు మూపిస్తుంది. ఇంకా భరించలేనటువంటి తత్వం, ఇంకా సహనం, ఇంకా చచ్చిపోయింది, నా దగ్గర ఓపిక లేదు, ఇంకా ఇప్పుడు నా వాయిస్ అవుట్ నేను చేయకపోతే, నేను బంధాలు తెంచుకోకపోతే నన్ను ఎవరో కట్టేస్తారు అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ అవుట్. లేదా ఓర్పున్నంత వరకు సహిస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటుంది. మళ్ళీ బయటకు వస్తే ఆ అమ్మాయిని ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు
ఆ అమ్మాయి తిరిగిన రోజులు తిరిగింది, ఉన్న రోజులు ఉండింది, తన కంఫర్ట్ గా ఉండింది. ఏం కంఫర్ట్ గా ఉంటున్నది, బోడి ఆడన మొగుడు కంఫర్ట్, మొగుడు దగ్గరే కంఫర్ట్ గా ఉండరు చాలా మంది. ఆ అమ్మాయి మనసుకు నచ్చకపోతే ఎవరి దగ్గర కంఫర్ట్ గా ఉండరు. దిస్ ఇస్ నాట్ కంఫర్ట్ మ్యాటర్, విచ్ ఇస్ ఆల్ అబౌట్ నీడ్.